సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇంకా దాదాపు ఒక 12 రోజులు అయిందనమాట వీడియోస్ అయితే రావట్లేదు. సో ఇంక ఎందుకంటే ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్, ఇంక మామూలు టైంలో ఏదైనా చేయగలం, కానీ టైం కొంచెం ఇంట్లో ఇబ్బందులు అనమాట, ఏమీ లేదు. ఇంకా చిన్న పాప పోరు పెట్టుకుంటుంది ఎక్కువగా. సో కొంచెం తను ఏడవడం వల్ల ఇంకా తను ప్రమిళ ఇంకా ఏదైనా బ్లాగ్ స్టార్ట్ చేసేపాటికి ఇంకా పాప ఏడుస్తుంది. ఇంకా తను ఓదార్చి ఇంకా తనకు పాలు పట్టించేంత నెమ్మది చేసే లోపల కొంచెం ఇంకా వీడియోస్ అంతే షూట్ చేయాలనిపించదు. ఎందుకంటే ఏదైనా అందరం మనం మనస్ఫూర్తిగా ఉంటేనే ఇంట్లోన ఏదైనా వీడియో చేస్తాం. కానీ సో పాపకు అట్లా ఉంది, ఇంకా చిన్న పాప ఏడుస్తుంది, తనకు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము. ఇంకా అలాగే గ్లోరీ తన వర్క్లో తను బిజీ ఉందన్నమాట. ఎందుకంటే పాపం పొద్దున ప్రమిళకి టిఫిన్ చేయాలి, ఇంట్లో వంట చేయాలి. సో ఇంకా కొంచెం పరిస్థితి కుదురుబాటు కావాలంటే అందరూ నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా అవుతుంది. సో ఇంకా ఈ రోజుకైతే కుదిరింది. సో ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా. సో పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఇంకా వాళ్ళ కోసం రెడీ చేస్తున్నారు. ఇంక ప్రమిళ గట్టిగానే ఈరోజు స్టార్ట్ చేసి మంచిగా ఉంటుంది. ఇంక ఇన్ని రోజుల నుంచే పెట్టలేదు కదా. ఇంక సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కాల్ చేస్తున్నారు. అంటే సో నేను చెప్పాను చేద్దాంలో ప్రమిళ ఈరోజు అంటే ఇంక పొద్దున్న నన్ను లేచి నిద్ర లేపి సో ఇంకా వేడి నీళ్ళు పెట్టేసి స్నానం చేసి నువ్వు మాట్లాడరాపో. ఇంకా నేను పిల్లల కోసం వాళ్ళ ఏర్పాట్లు వంట ఒకరు పిల్లలు రెడీ చేయడం ఒకరు వాళ్ళ టెన్షన్ వర్క్లో వాళ్ళు ఉంటారు కదా. ఏదైనా అందరూ నెమ్మదిగా ఉండి అందరూ ప్రశాంతంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం అనమాట, వీడియో కానీ అది కానీ. సో ఇంక ఇంట్లో గందరగోళంగా ఉండేపాటికి నాకు కూడా మనసు సరేలో 10 రోజులు అంత నెమ్మది, కానీ పాప కొంచెం కూల్ అవుతే తన పోరు తగ్గితే తర్వాత ఏదైనా మాట్లాడతామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. సో ఇది చూడండి, ఇంతకు మించి ఏం లేదు ఫ్రెండ్స్, ఓకేనా. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, అందరూ ప్రశాంతంగా ఉండి మంచిగా మాట్లాడితేనే అది బ్లాగ్ బాగుంటుంది ఏదైనా చూడటానికి మీకు కూడా. ఒక సైడ్ ఏమో పాప ఇబ్బంది పెడుతూ ప్రమిళ పాప తను ఓదార్చడానికి తనకు పాలు పట్టించడానికి పడుకు పెట్టే లోపల సో కొంచెం ఆ మూడు కాస్త మారిపోతుంది. సో నేను ఎందుకు ఇబ్బంది పెడుతున్నానేమో వీళ్ళని అనిపిస్తుంది అనమాట. అంటే ఇబ్బంది అనే కాదు, కానీ సో ఏదైనా అందరూ కూలుకుంటే బాగుంటుందిలే, ఎందుకు ఈరోజు అనుకుంటే ఈరోజు రేపు అనుకుంటూ 10 రోజులు గడిచిపోయింది మొత్తానికి. సో ఓకేనా, ఈ రోజు నుంచి అయితే డైలీ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అయితే వస్తాయి. సో ఇదే పరిస్థితి ఇదైతే. సో ఓకేనా, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో కాల్ చేసి అడిగిన ప్రతి ఒక్కరికి, వాట్సాప్లో మెసేజ్ పెడుతున్న ప్రతి ఒక్కరికి నిజంగా నా మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే చింత అభిమానంతో అడుగుతున్నారు కాబట్టి సో నాకు కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది అనమాట. ఎందుకంటే పాప గురించే, తను ఎప్పుడు ఏడుస్తుందో తెలియదు, ఎప్పుడు లేచి పోరు పెట్టుకుంటుందో తెలియదు. అప్పుడు అమ్మ ఓదార్చాలి చిన్న పాపను, అలాగే పాప మా ప్రమిళ అందరూ మ్యాక్సిమం ట్రై చేస్తారనమాట. సో ఒక 10 రోజులు ఎందుకు తను కొంచెం మెంటల్గా ఫ్రీ ఉంటే బాగుంటుంది. సో అని చెప్పేసి నేనే ఇంకా ఏం వాళ్ళని టచ్ చేయలేదన్నమాట. ఓకే, ఇంతకుమించి ఏం పెద్ద రీజన్ ఏం లేదండి. సో దేవుడి దేవాలి అందరూ హ్యాపీ, చిన్న పాప హ్యాపీ, ఓకేనా. సో ఇంకా మా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు, వీళ్ళైతే చూద్దాం ఎవరెవరు ఎట్లా రెడీ అవుతున్నారో ఏంటో. మరి ఈరోజు ఫస్ట్ రోజు స్కూల్కి అయితే సో నేనే బైక్ మీద తీసుకెళ్ళైతే వదిలేసి రావాలి. ఇంకా ఆటో అవన్నీ కుదురుబాటు అవడానికి ఒక 2-3 days అవుతుంది. సో అంతే చూడండి అబ్బా, ఓకేనా, ఏమనుకోకండి దయచేసి. ఇంకా ఇదే పరిస్థితుల్లో అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కొద్ది నెమ్మది లేకుండా గజిబిజిలో ఏది చేసినా బాగోదు. సో అందుకనే సో ఎవరు ఏదైనా తిట్టినా పర్లేదు, మరి ఏం చేస్తాం, ఇంట్లో పరిస్థితి అట్టున్నాయని నేనే కాంప్రమైజ్ అయ్యి సో బ్లాగ్స్ అయితే తీయలేదనమాట. సో ఈరోజు బ్లాగ్స్ కుకింగ్స్ అన్ని ఫ్యామిలీతో హ్యాపీగా అయితే వస్తాయి, ఓకేనా. మీరు ఉన్నప్పుడు నిజంగా ఫ్రెండ్స్ చిన్నగా ఉండింది, ఇప్పుడు మాటలు చెప్తుంది డాడీ మాటలు చెప్తుంది చూడండి. నువ్వు పోతావా? చిన్నగా ఉండేది ఇప్పుడు మాటలు చెప్తుంది చూడండి మా పాప, చిన్న పాప అందరికి చెప్పాలి. అక్కలు పోతారు కదా, పొద్దు ముక్కులు నీ దగ్గరకు వస్తుండ్రు. ఈరోజు బాగా స్కూల్కి పోతారు, నీ దగ్గర ఊరు రాదు. అమ్మో ఎంత బాగా అవుతుంది మా చిన్న పాప కదా. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఇంకా మన శనివారమే స్కూల్ స్టార్ట్ అయింది, కానీ మేము పంపించలేదు పిల్లల్ని. ఇంకా వాళ్ళ మేడం వాళ్ళు అయితే ఇంకా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు అనమాట, పంపించండి సోమవారం నుంచి అని. ఇంక ఈరోజు అయితే మా పిల్లల్ని లేపేసి అయితే ఇంకా గ్లోరీ అయితే రెడీ చేస్తుంది. వాళ్ళు క్యారియర్ కట్టాలన్నమాట, ఇంకా కట్టలేదు కదా పాప. హాయ్ చెప్పు డాడీ, హాయ్ చెప్పు. చాలా మిస్ అయ్యారంట, చాలా మంది అడుగుతున్నారు మా చిన్న పాప ఎలా ఉంది ఏంటని. సో ఓకే, ఇలా ఉంది చూడండి, చాలా స్ట్రాంగ్ అయింది, మామూలుగా కాదు కదా. మాటలు చెప్పాలంటే మాటలు చెప్తే ఎత్తుకుంటారా అండి కదా.
మొత్తానికి హ్యాపీ అబ్బా, అందరం బాగున్నాము. అందరు బాగున్నాం. మా సో ఈ చిన్న చిన్న రీజన్స్ వల్లే లేట్ అయింది వీడియోస్ అయితే. సో ఇంకా ఏమనుకోకండి. ఆటో వస్తుందా ఈరోజు? ఆటో ఏమో డౌటే. ఆటో రాకపోండి, నువ్వు పోయి పాపల్ని నిలిచి ప్రిన్సిపాల్ వస్తే మాట్లాడి ఏది మాట్లాడాలా? ప్రైజమ్ గురించి కూడా మాట్లాడి. అప్పుడే ఈ ఇయర్ వద్దులేరా. ఏజ్ అందరూ మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేసిండ్రి కిందటి వీడియోలో ప్రైజ్ కరెక్ట్ ఏజ్ అని. అడిగిరా చేర్చుకుంటే సరిపోయి, లేదంటే ఇంక వద్దులే చూద్దాం, ఒక మాట అడిగి వస్తే. ఇంక రేపు నెల జూలై 11వ తారీఖు ప్రైజమ్ది బర్త్డే అనమాట. బర్త్డే వస్తే 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది కదా. హ్యాపీ బర్త్డే అని చెప్పక్కకి ఎట్లా చూస్తుంది ఫ్రెండ్స్. ప్రైమరీ ఏమంటుందంటే, సో వెళ్ళి మా ప్రైజ్ కదా, సో 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది, జాయిన్ చేసేద్దామంటుంది. నేనేమో వద్దులే ఎందుకు ఊరికి అని చెప్పేసి నేను అంటున్నాను. ఉన్నలే ప్రేమలో ఇంకా ఇప్పటి నుంచి ఇంకా లైఫ్ ఉండేదే కదా, సో కనీసం ఈ ఇయర్ అయినా కొంచెం ఉండి మన దగ్గర ఉన్న ప్రైజ్ కావాలంటే అంగన్వాడికి ఏమైనా పంపించేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ తనైతే లేదు, డైరెక్ట్గా స్కూల్కే పంపిద్దాము, అడిగేసి ఒకసారి వాళ్ళ హెచ్ఎంని అంటుంది అనమాట. సో ఏమో మళ్ళీ అట్లా అడిగి రమ్మంటే అడిగొస్తా. సో ఇంకా నాకే బాధ అనిపిస్తుంది, అప్పుడు ప్రైజ్ని స్కూల్కి పంపించాలా వదిలేయాలంటే నాకే బాధ అనిపిస్తుంది. కానీ మరి ఏం చేస్తాను, తప్పట్లేదు ఫ్రెండ్స్. ఓకే, నేనైతే ఈరోజు వెళ్ళి అడిగేసి వస్తాను ఏమంటాడో మళ్ళీ. సో ఏజ్ సరిపోతుందా లేదా మళ్ళీ అని చెప్పేసి సో వెళ్ళాలి. సో వెళ్ళైతే నేను మరి ఈరోజు క్లారిఫికేషన్ అయితే తీసుకుంటాను. ఆమెను కూడా స్కూల్కి పంపించాలని చూడండి, వాళ్ళ అమ్మ చెప్తుంది. బంగారులాక్క పోతుంది. పోయి అంతా పౌడరు అది ఇది కొట్టుకొని షూస్ వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి మనం వెళ్తున్నాం? అవును, డోరాలకు బయట తిరిగినట్ట స్కూల్కి పోవాలా? సరేనా? మళ్ళీ ఎట్లా? అదేలే అన్నీ సర్లే అమ్మప్ప. అమ్మ రెడీ చేస్తున్నారు, షూస్ అని చెప్తుంది. పదంపా, షూస్ వేసుకుంది పదా. చేసిన మేకప్ కిట్ అంత ఉంది, రా పోయి రెడీ కాప. ప్రైజ్ గుడ్ మార్నింగ్ అమ్మా. ప్రైజ్ నేను ఏమైనా చెప్పేది ఉందా? ఏం చెప్పదంట. రెడీ బ్రష్ చేయి, రెడీ అవ్వు. ప్రైజ్ బాగుండవు ఇది ప్రిన్స్, చూసుకో. ఏది ఒకసారి ఇటు చూడమ్మా. పైకి చూడు. ఇవన్నీ అందంగా ఉందా లేదా అని చెప్పేసి చూసుకుంటుంది అనమాట. బాగున్నావులే అమ్మా, సూపర్. ఇంతకంటే నీకంటే ఎవరైనా బాగుంటారా ప్రిన్స్? నువ్వు కొంచెం చిన్నగా కదా, అందుకే బెల్ట్ ముందరే బాగొట్టుకుంటావు, టై బాగొట్టుకుంటావు, ఎన్ని పడగొట్టుకుని వస్తావు చెప్పు. ఈ రోజు నుంచి ఆమె పోగొట్టడమే కొనుక్కోవడం ఇదే ఉంటుంది తంతు. ఇంకా అట్లాగా యూనిఫామ్లు తేవాలి కదా, యూనిఫామ్లు ఒక్కొక్క జత వైట్ అండ్ వైట్, ఒక్కొక్కరు 2 జతలు వైట్ కలర్, 4 జతలు మొత్తం కదా. ఏ కిరణ్ గా మాటలు చెప్తావు? హాయ్ చెప్పు, ఇట్లాను హాయ్ చెప్పురా. నేను వేస్తానంటే మీరే కదా. నువ్వు స్కూల్కి వెళ్ళావు కాబట్టి ఇటు చూడు, నువ్వు జస్ట్ తినడము పడుకోవడమే. మళ్ళీ నీకేం కాదు, నువ్వు స్కూల్కి పోతావా? ప్రైజ్ జాయిన్ అవుతావా? ప్రైజ్ ఇక్కడ చూడు, ఇటు చూడుగా. మరి సార్కి చెప్తాను, చెప్పు. స్కూల్కి పోతావా? స్పూన్లు ఇస్తాము, క్యారియర్ కట్టిస్తాము, స్పూన్లు క్యారియర్లు అన్నీ. ఇంకా కొత్త బ్యాగు, కొత్త షూస్. అయ్యో వద్దు. రెడీ నా మళ్ళీ పోతావా? ఆ ప్రైజ్ చెప్పు. మళ్ళీ స్కూల్కి పోవా?
ప్రైజ్ అమ్మి పొద్దు చూడబ్బా వాళ్ళ అక్కలు పోతారు. అక్కోళ్ళు అమ్మ అక్కోళ్ళు అని అడుగుతుంది. ఇంకా స్కూల్ టైం అయిందా వచ్చి చూస్తుంటది. ఇంకా రాలేదు మా అక్కలు ఇంకా రాలేదని చెప్పేసి ఫ్రెండ్స్. ఇంకా నువ్వు ఓటే ప్రిన్స్, నువ్వే కొంచెం డల్ ఉండవు, చదువుకో బాగా చదువుకో ప్రిన్స్ అమ్మా. ఇటు చూడు ఇక్కడ చెప్పేది నాడు ఏం చెప్తున్నా చూడు. మేము బాగా చదువుకునల్లా, నువ్వేమి నిద్ర పోవద్దు. బాగా చదువుకుంటే బాగుంటామా, చదువుకో నీట్గా. ఇంకా ఫ్రెండ్స్ పిల్లలకి కొత్త బ్యాగులు, కొత్త క్యారేజ్ బ్యాగులు, ఇంకా బట్టలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అలాగే టర్మ్ 1 ఫీజు ఇవన్నీ వచ్చేస్తాయి. సో కొంచెం అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండాలన్నమాట. బాగా పెట్టాడు. నువ్వు కానీ ఇట్లా వేసుకుందువు అక్కోళ్ళ స్కూల్కి పోయి. ఎట్లా ఓకేలే సరిపోయినా సరిపోయి. నువ్వు పోయి మరి తొందర వాళ్ళకి కావాల్సిన కొనుక్కొస్తావా. బ్యాగ్ గిడ పైన ఉండదు, బ్యాగులు తీసుకోవాలి. ఫస్ట్ తినిపించేసి క్యారేజ్ కట్టేసి క్యారేజ్లు కడిగేసి కొత్తవి కదా అది కొత్త ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే స్టీల్ కాకుండా వీళ్ళు ఏవో కోరినారు. అలాగే మన సబ్స్క్రైబర్స్ ఒక అక్క నాకు తెలిసి ఒక 1 year బ్యాకే పంపించింది. సో వాటిని ఇప్పుడు ఓపెన్ చేసి కడిగేసి అయితే పెడతారంట. కరెక్ట్ వీళ్ళు సెలవులు ఇచ్చినప్పుడే పంపించింది అనమాట. క్యారేజ్ బ్యాగ్ ఉంది కదా ఒకటి, క్యారియర్ బ్యాగ్ ఉండదులే, బ్యాగులు లేవు. రెండు ఇదేవే తెచ్చుకుందాం ఒకటి మంచిది. ఒక దాంట్లో ఉండదు, దాంట్లోనే. సో ఓకే నేను వెళ్ళి పలకలు లేవంట, పలకలు ఏమన్నా బల్పాలు ఇవన్నీ అవన్నీ తీసుకురావాలి. అందుకనే నేను పోయిరా తొందర అని చెప్పింది. స్కూల్ కూడా టైం అవుతుంది, వెళ్ళేసేస్తాను అంగడికి వెళ్ళి తీసుకొచ్చేస్తాను వాళ్ళకైతే. నా బ్యాగే తీసుకొస్తావు ప్రశస్త? అత్త బ్యాగే తీసుకుంటా. ఇదే మళ్ళీ ఆ బ్యాగ్ తీసుకోవద్దా మళ్ళీ. ఇది ప్రైజ్ అమ్ముతాంలే. జిబ్బులు పోయేది కదా, ఇది అన్నీ ఉండాలి. ఇదే ఇస్తాము, జిబ్బులు పోయింది. ఇది నీకే తగిలించుకో. ఇట్లా ఆడవాళ్ళే ఏడ్చేది మరి లాస్ట్కి. ఇంట్లోకి అట్లే కారం అయిపోయింది అనమాట. కారము కొన్ని సబ్బులు తీసుకోవాలంటే ప్రతాప్ అయితే సబ్బులు కారము ఇంట్లో తీసుకొచ్చాడు. ఇంకా బిస్కెట్స్ కొని తీసుకొచ్చాడు. బిస్కెట్లు కూడా తీసుకొచ్చాడే. ఇంకా వాళ్ళకి తినొచ్చాడు. 6 తీసుకొచ్చాడే. ఇంకా ప్రిన్సీ కోటి ప్రిన్సమ్ కోటి ప్రశస్త కోటి అనమాట. మేము ఇంకా పోయలేము, నీకు కూడా తెచ్చాడు నాయనగా. ఏడుస్తుందని వాళ్ళ నాయనకి తెలుసు, అక్కడ చూపెట్టాడు. బాగుంటుందా ప్రైజ్ చూపి అక్కడ యాడ్ తీసుకుంటావు. ప్రిన్సమ్మా తీసుకుంటావు. బిస్కెట్ ప్యాకెట్ తీసుకో. ఎడిపోతున్నావు ప్రైజ్? ఎడిపోతున్నావు? బారికి పోతున్నావు? యా బారికి? అంత డూఫు ఫ్రెండ్స్. నేను వెళ్తాను స్కూల్ కానీ ఇవ్వండి ఎవరు పెద్దగా ఐడి కార్డులు వేసుకునింది, రెడీ అయ్యింది. ఆ బ్యాగ్ ఏదో ఉంటే పాత బ్యాగ్ తీసుకుంది. ఏందో అంతా ఆ చెప్పులేమా, చెప్పులే ఎంత ఆనందమో. సరే డైలీ వెళ్తేప్పుడు కనిపిస్తుందిలే, ఇప్పుడు కాదు హ్యాపీ. నేను వెళ్తాను స్కూల్కి, నన్ను రెడీ చేయండి, నాకు చెప్పులేయండి, నాకు బ్యాగ్ వేయండి, నాకు పలికియండి. వాళ్ళకి ఏం తెస్తే తెచ్చాం చూడండి. ఇంకా చెప్పులు ఉన్నాయా? ఆధార్ కార్డు ఒకటి ఇప్పుడు చాలు. డేట్ చూసారు ఎంత ఉందో ఏజ్ అని, అంతే. దానికి ఏం టెన్షన్ పడినట్లా నువ్వు వద్దు. ఇంకా అన్ని కవర్లు బ్యాగులు అదేం నీకేం ట్రాక్టర్ కాదా వేసుకెళ్ళనికే. రాని టైం అవుతారు అన్నమా. ముందు చూసి దిగు, జాగ్రత్త దిగు.
ఏమని చెప్పాలి ఎవరి అమ్మాయి అంటే మీ స్కూల్కి వచ్చేదాన్ని కొత్తగా వచ్చిన గెస్ట్ అని చెప్పాలా? ప్రజ ఏం చేస్తావు స్కూల్కి పోయి? నువ్వు స్కూల్లో ఏం చేస్తావు వచ్చి? రైమ్స్ చెప్తావా? చెప్పు. చిట్టి చిలకమ్మ చెప్తావా? ఏమో చూడండి, స్కూల్కి జాయిన్ చేసుకుంటూనే ఉన్నారు మళ్ళీ టాలెంట్ చూసి. బాగా గట్టిగా పట్టుకో. నువ్వు మన సంగా నిదానం పోయి నిదానం రా. కాదు, ఈరోజు అమాస అంటే నిదానం పోయి నిదానం రా. మా అత్త సర్ది కట్టుకొని పోయి వెనుక్కొచ్చి చెప్పాయి తెలుసా? చిన్నపాప ఏమంటున్నది నిన్ని? అక్క అంటున్నదే నిన్ని. మా చిన్న పాప చూడండి, ఈ అమ్మ ఏడుస్తుంటే ఈ అమ్మని ఏడుస్తుంది. అక్క అక్క అంటదే నిన్ని. ఎట్లా అంటది? అక్కో అంటదే. హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అని చెప్పు డాడీ. అందరికి నేను స్కూల్కి పోతాను, మా ఎక్కువలేను కాను. స్కూల్కి అన్నట్లు వినపడుతున్నారు నీ మాటలు. స్కూల్కి పోతానని చెప్పాలా? హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్. ఇంకా మా అత్త అయితే మాకు స్నానం చేయించింది. ఇంకా మేము బయట వర్షం వస్తుందేమో గాలి లేచింది. గాలి ఫుల్ లేచింది అనమాట, మెరుస్తుండది. అందుకనే మేము అందరం ఇంట్లోనే ఉన్నామన్నమాట. మా ఐర వాళ్ళు అయితే ఊరికి పోయినారు. అందుకనే మేము మీ తాత మీరు టోపీలు వరుస వచ్చింటే ప్రత్యేకంగా తీసుకొస్తాడు. అక్కడ మా మామ పండుకునే రూమ్లో ఉంటాయి కదా, ఇవన్నీ పాడేసి వస్తారనమాట. పగలంతా అక్కడ ఆడుకుంటారు కాబట్టి తెచ్చి ఇంట్లో పెడతాడు. ఏమైతే పుండుకూర తెచ్చావునా? అవులే, అన్నము ఎట్లుండి అన్నం అట్లే ఉన్నది. ఈరోజు ఉప్మా చేసింటే ఉప్మానే తినేరనమాట. ఇంకా సాయంత్రం అయినందుకు ఇంక తినలేదనమాట. ఇప్పుడు గోంగూర తెచ్చి ఇంకా మా భాషలో పుండుకూర అంటాం కదా. ఉల్లిగడ్డ 2 టమాటాలు వేసి బ్యాల్ అయినట్టు కలేసుకుంటే బాగుంటుంది. వద్దమ్మా, నువ్వు చిన్నగా ఉండదు ఊకో. టీవీ చూస్తున్నారు చూడండి. నాకే మా అత్తకి సీరియల్ చూసే టైం అయ్యేదే, కానీ వీళ్ళు కొంతసేపు చూస్తే మేము చూస్తాం ఇంకా సీరియల్. బొమ్మలు పెట్టుకున్నారా అనమాట, చిన్న ఆడుకునే బొమ్మలు. పాపా అక్కడ తొట్టిలో వేసింటే ఏడ్చా. ఇంక మా అత్తకి టీవీ చూసుకుంటే చిన్న పాపను ఆడించుకుంటుండదు చూడండి. వాళ్ళు ఏమన్నా బయట ఆట పెట్టారా, ఇంకా మా గ్లోరీ వంట చేస్తుండదు చూడండి. గోంగూర ఏమంటారు, గోంగూర కాలేస్తుండదు. బాగా దండి ఉల్లిగడ్డలు వేసుకొని లైట్ టమాటా యాడ్ చేసుకొని వెల్లుల్లి లాస్ట్ దింపేటప్పుడు కొట్టేస్తే ఎంత బాగుంటుంది. అవమ్మా నిజమంటే దీని గురించి భారతి చెప్పాయి మనకి. ఇవి రేట్ ఎక్కువైతాయంట. ఇప్పుడు కేజీ 160 ఉన్నాయన్నమాట ఎల్లిపాయలు. ఇంకా కొన్ని రోజులు పోతే 600 కాటికి కానీ పెరగచ్చంట. చూడమ్మా, మరి ముందు జాగ్రత్త ఎప్పిపోయింది. ఎల్లిపాయలు లావులా ఉండాలి గ్లోరీ, బాగుండాలి. నిజమంటే మనం 1 కేజీ తెచ్చుకోవాలి, ఎందుకంటే మనం ఎల్లిపాయలే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. తెచ్చుకొని ఆరేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే అన్నం ఉందన్నమాట పొద్దుంది, దాంట్లోకి గోంగూర మాడుస్తాను, అంటే ఫ్రై లాగా చేస్తాను అనమాట. తక్కువ చేద్దాం. అసలు మా పిల్లలు అంటే బయట కొంచెం వర్షం వచ్చేలాగా ఉందని అందరు ఒకే చోటు ఉన్నాము. మామూలుగా లేదు చూడండి హడావిడి. ఇవన్నీ సరిపోతాయి కదా? సరిపోతాయి. చూసి వాడుకోవాలా, ముందే రేట్ ఎక్కువైతుందని భయపడిచ్చేది వదిన. రేట్ ఎక్కువైతుంది అంటే మనం చూసి వాడుకోవాలా. ఇంకోటి ముందు జాగ్రత్త తెచ్చి పెట్టుకోవాలి. ఇంకా తెచ్చి పెట్టుకొని ఇట్లా ఆరబెట్టుకుంటే బాగుంటుంది. ఈ టైం అప్పుడు తల స్నానం చేసింది, ఎండలేదు కుదురుతా చూడండి, అందుకే ఈ టైం చేస్తాను. స్నానం కూడా ప్రశాంతంగా చేయని వచ్చి డోర్ కొడతారు, ఏం కావాలో చెప్పండి అని లోపు దుమ్ము ఇంకా ఆడి నుంచి కాదు.
నా బిడ్డ ఏదో మంచి స్మెల్ వస్తుండదు అంట అత్త ఏమంటే సోపు స్మెల్ వస్తుందంట మంచి స్మెల్ వస్తుండదు జన్మ అంటది ప్రైజ్ అమ్మ అతను నాకు వేతా అని అంటది పొద్దున పోసినాను కదంటే మరి పోయి అని అంటది ప్రైజ్. నేనే గ్లోరీకి ఏ గ్లోరీ అని చెప్తే ఇంకా గ్లోరీ చేస్తుంది చూడండి బాగుందా చూస్తేనే తినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ వదినమ్మా. ఏం చేసుకుందాం వదిన టిఫిన్? నీకేం ఉప్మా చేస్తాను, మహా అయితే సేమియా చేస్తాను. ఇంకా పిల్లలకే పులుగం లెక్క చేయి గ్లోరీ. అది మిరియాలు కావాలా మరి ఉంటాయి చూడు మిరియాలు మిరియాలు కావాలి. దాంట్లోకి చట్నీ చేయమంటే చట్నీ చేస్తా, లేదంటే టమోటా చారు లాగా చేయమంటే కూడా చేస్తా. అందరికి అవుతుంది. అది కూడా అమ్మ వేలోకి చేయాలి. మరి కొంచెం తొందరగా వేస్తాను ఇట్లా ఏమన్నా టిఫిన్లు ఉన్నప్పుడు. ప్రశస్త ఈ వంట బాగా చేసే గ్లోరీ అని నేను చెప్తే అమృతం అయ్యేదంటమ్మా. అమృతం నేర్చుకుంటా కానీ బాగా మాట్లాడుతుంది. అమృతం లాగా ఉంటుంది అత ఏం చేసినా ఫుల్ తినాలనిపిస్తుంది అని చెప్తారు. అమృతం అంటుంది నిన్న మరి విన్నా మాట అయితే. చెప్పు నాన్న. ఏం ప్రే తొందర లేచినావు ఈరోజు? ఏమో లేచి పాట పాడుతుంది పొద్దున్నే. పుల్లగూర గోంగూర గోంగూర రెండు మిక్స్ కలిపి చేద్దామని. బాగా ఇష్టపడతారు పిల్లలు గోంగూర పప్పు అంటే. ఈరోజు అవ్వది పాత సిమ్ అనమాట. అది మిస్ అయింది. దాని పేరు మీద ఇంకో కొత్త సిమ్ తీసుకొని అదే నెంబర్ పైన పెన్షన్కి అప్లై చేసి అమ్మది ఇండియన్ గ్యాస్ అనమాట తంబొత్తాల. పిల్లలు బయటికి పోదామత్త అంటారు. ఇంకా నెక్స్ట్ వీకే కదా స్కూల్ ఓపెన్ చేసేది. ఎట్లయితుందో మరి ఈరోజు చూడాల. పోదామా బయటికి? ఐస్ క్రీమ్ పాలకు అని చెప్తుంటారు. ఐస్ క్రీమ్ పార్లర్కి, పార్క్కి అన్నిటికి వెళ్ళాలంట. రేపన్నా దొరుకుని పోయేదిలే. పదమత్త అని పట్టేదా కొత్తిమీర ఎంత కరేపాకు పుల్లకూర పచ్చిమిరపకాయలు బాగా ఎల్లిపాయలు కొట్టేసి పప్పు బాగా చేస్తాను. పప్పు చేస్తే బాగా. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకా ప్రమిళ ఈరోజు అయితే నన్ను రెడీ చేసింది అనమాట. ఏంటంటే పాపకు కొంచెం తనకు డైజెషన్ కాక కొంచెం పోరు పెట్టుకుంటుంది అంటారు కదా, కొంచెం పాపకు బాగాలేకుండా అనమాట. సో ఎక్కువ పోరు పెట్టుకోవడము, నిద్ర తక్కువ పోవడము, కొంచెం ఇబ్బంది అనిపించి మాట్లాడలేదు మీతోన. ఎందుకంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటేనే కదా ఏదైనా మాట్లాడేది. సో కొంచెం ఇబ్బందిగా ఉన్నందుకు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి నేను కూడా ఎవరిని ఏం మెదలకుండా ఉన్నాను అనమాట ఒక వారం రోజులు. సో మొత్తానికి ఈరోజు నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాం మొత్తానికి. చెప్పడంలా అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా పాప అయితే ఇంకా పండుకుని ఇంకా లేలేదు ఈరోజు అయితే. రోజు ఈ టైం కంటే ముందే లేస్తుండే, ఇంకా ఈ టైంకి లేలేదనమాట. బాగా పండుకునేదా. ఎండ వస్తే ఎండకు పెడదామని చూస్తే ఎండ వచ్చినప్పుడేమో తను పండుకుంటుంది. ఎండ రాని రోజు పొద్దుగాలకి లేస్తుంది అనమాట. తను ఎండకు పెడదామంటేనే ఈరోజు మూసుకొని ఉంది. ఈ టైం అయినా ఎండ సరిగ్గా రాలేదు. ఇంకా పాప కూడా పండుకొని ఉందిలే అనేసి ఇంక ఊకవుతాం అనమాట. ఇంకా ఈరోజు అయితే ఇంకా మా అత్త అవ్వ గ్లోరీ వాళ్ళందరూ అయితే ఎంగనూరుకి అయితే పోతున్నారనమాట. అవ్వకైతే పెన్షన్ ఎన్ని రోజుల నుంచి ఉంది కదా. సో తన పెన్షన్ వర్క్ అనమాట. ఏం లేదు, అన్నీ ఉన్నాయి, బట్ కొంచెం మధ్యలో ప్రాబ్లం వచ్చి రాలేదు పెన్షన్ అయితే. సో మళ్ళీ ఇప్పుడు కొత్తగా అప్లై చేసేసి పెట్టేశారు. సో దేవుని దయలో వస్తే మంచిది. ఎందుకంటే తనకు ఒక ఆధారం కదా. ఎవరికైనా ముసలి వాళ్ళకి నెల కింద ఒక రూపాయి వస్తుందంటే వాళ్ళకి ఏదో ఆశ, పిల్లలకి ఇచ్చేయచ్చు, అందరు ప్రేమ చూడవచ్చు అని చెప్పేసి. సో చూద్దాం దేవుని దేవాలు అన్న అయితే మంచిగా ఉండు. నేను లేచే లోపల అయితే గట్టి మాట్లాడరా కొంచెము, నా చెవులో కాదు అక్కడ ఇన్మడాల. సర్లే నేను లేచే లోపల అయితే ఇంకా మా అత్త అయితే అవ్వకు స్నానం చేపించి అవ్వకు స్టెప్ జడేశారనమాట. ఇట్లా పోయే వాళ్ళు ఏమవ్వా ఈ టైంకే స్టెప్పులు జడేస్తారు ఉన్న కొన్నింటికి ప్రయోగాలు రకాల జడలు వేస్తున్నారు అనమాట అవ్వకి అనమాట. ఈరోజు ఎంగనూరు కన్నందుకు సంతోషం అనిపించింది అనమాట. లేకుంటే ఏడుస్తూనే ఉంటుంది అనమాట. నాకు పింఛన్ రాలేదని. ఇంకా ఈరోజు సంబరంగా రెడీ అయ్యి ఈ టైంకే పిల్లలతో మాటలు చెప్పుకుంటూ కూర్చునింది. ఇంక వాళ్ళు రెడీ అయిపోతారేమో. ఇంకా చిన్న పాపలు ప్రశస్త వాళ్ళకి నిన్నటి నుంచి బీవీఎస్ ఉందన్నమాట. వాళ్ళు కూడా పోయేదందుకు ప్రశాంతంగా ఉంటుంది. చిన్న పాప కూడా బాగా నిద్రపోతారు. వాళ్ళు చేసే అల్లరికి పండుకోదనమాట. మనకు అప్పుడు
సో ప్రోగ్రామ్కి వెళ్తా రెడీ చేసేసి వాళ్ళకి డ్రెస్సులు వేసేసి చెప్పవే గుడ్ మార్నింగ్ అని చెప్పాలా చెప్పన్నప్పుడు గుడ్ మార్నింగ్ అని రైట్ గుడ్ మార్నింగ్ అని చెప్పి మాట్లాడాలా ఇంకా ఒక పెన్షన్కి మీ ఐస్ క్రీమ్ పర్వాలు కావాలా ఉండండి. సో తనకు పెన్షన్ వరకు అయితే వెళ్తారంటే ఈరోజు. సో రెడీ అవుతున్నారు అనమాట. సో మా అమ్మ గ్లోరీ వాళ్ళు అయితే వెళ్తారు. ఓకేనా, గుడ్ బాయ్. నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉండాలన్నమాట. ఈరోజు ఎమ్మెల్యేకి పోయి రాలేదు కాబట్టి సంవత్సరం అటెండ్ పెట్టినట్టుగా దానికి ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇస్తారు కదా, ఇంతకు ముందు కూడా అప్లై చేసింటాం కావచ్చు కదా. చేసింటి అప్పుడు రాలేదులే. ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. సో అవి అయితే బాగుంది. ప్రశస్త నువ్వు రెడీ అయ్యి ఏదో స్నానం చేసి ఇదిగోండి మంచిగా చెప్పు అందరు గుడ్ మార్నింగ్ చెప్పు డాడీ. చెప్పు డాడీ. నువ్వు ఇదే పని మీద ఉండు. పొద్దునే ఏంది నువ్వు నాకు అర్థం కాదు. తినొద్దు మావి తినకూడదు. ఎవరు కొనిచ్చింది ప్రేమ కరెక్ట్ చెప్పు. అవి లేదు వినోదప్ప అంగడికి పోయింటే ఎవరైనా కానీ కనీసం బిస్కెట్లను కొంచెం బెటర్ కానీ వద్దు అసలు. సో ఇంకా చుక్క కూర పప్పు అయింది అప్పుడే. పప్పు అయింది, తాలింపు పెట్టి. సో తాలింపు అయితే వేసేస్తారు అనమాట. ఇవ్వండి. సో చాలా బాగుంటుంది పప్పు అయితే. ఉప్మా. సో ప్రమిళ మార్నింగ్ టిఫిన్ ఉప్మా. కారం ఉందే దీంట్లో కూడా తాలింపు వెల్లుల్లి కారం ఎక్కువ వేద్దులే, లైట్గా ఉన్న కారం తర్వాత ఏమేమి వేసావు అన్నీ వేయాలి, ఏమేమి చెప్పాలంటా చెప్తుందమ్మా. సరేలే చేసేసుకో. ఉప్మా వల్ల అంటారా బాబా చేయబోగోలా వద్దులే. ఆదివారం ఈరోజు రోజు చీ అంటే ఏడుంటుందమ్మా. మటన్ తినండి. మా టైం అయితే మధ్యాహ్నం అయితే చూడు. ప్రోగ్రామ్ నుంచి వచ్చేపాటికి ఆకలిగా ఉంటారు. వాటర్ బాటిల్ పెట్టండి ఫ్రెండ్లా. వాటర్ బాటిల్ నింపి పంపించండి. తినేం కాలే, టమాటాలు అన్ని తినాలి, వెజిటేబుల్స్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా నేనైతే బిబిఎస్సి పోతున్నాను. మా పాపలు నువ్వు ఎప్పుడు తింటావు అన్న? నేను ఇంకా అందరికంటే లేట్ రెడీ అవుతానని చెప్తాను చూడండి. తొందరగా రెడీ చేస్తే నేను బైక్ మీద వదిలేసి వస్తాను మిమ్మల్ని. అది చాలామంది పిల్లలు ఆల్రెడీ వెళ్ళారు చూడండి. మా వాళ్ళే లేటు. అరే రెడీ నన్ను పోనీకి రెడీ పోయిరా. పోతావా విబిఎస్కి? విబిఎస్కి పోవా? ప్రోగ్రామ్ పోవా? పోయి మధ్యలోనే వస్తుంది. పోదాము రా ప్రశస్త తిందిరా. సో ఫ్రెండ్స్ ఇంకా మా వాళ్ళకైతే టైం అయిందనమాట. సో ప్రోగ్రామ్కి వెళ్ళి సో మంచిగా బైబిల్ వచనాలు అన్నీ చదువుకొని కొన్ని రైమ్స్ సో అన్నీ నేర్చుకున్నట్టు వచ్చేస్తారు. సో నేనైతే వదిలేసి వస్తాను. ఎప్పుడు ఇంటికి వచ్చేది? మధ్యాహ్నం 2 గంటలకు వస్తారు, లంచ్ బ్రేక్. లేదు ఇంకా 3:30కి పోతారు. 2 సెషన్లు ఉన్నాయన్నమాట. సో వీళ్ళకి ఇంకా మాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. వెళ్తే కొంచెం వాళ్ళు కొంచెం నేర్చుకుంటారు. అయిపోయినాక వాళ్ళంటే పార్క్ అంటే తొలకపోండి. గ్లోరమ్మ నువ్వు ఇద్దరు ఏమొకటే పార్క్ పార్లర్ అని ఏదో పిల్లలు ఏడ్చినప్పుడు అట్లా చెప్తాను అనమాట. ఫిక్స్ అయినారు. ఇక ప్రైజ్ బాయ్ మా బిస్కెట్లు ఇస్తారా? సో ఫ్రెండ్స్ ఇంకా పిల్లలంతా వదిలేసి వచ్చాను. సో ప్రైజ్ కూడా నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పి అక్కడే చెప్పింది అనమాట. రామ ఇంటికి వెళ్దాం, ఇంకా స్కూల్ చూసావు కదా అంటే నేను రాను ఇక్కడే కూర్చుంటానని చెప్పింది. సో ఇంకా ప్రశస్త దగ్గర కూర్చోబెట్టి ఇంకా వచ్చాను అనమాట నేనైతే. సో సార్తో వాళ్ళ హెచ్ఎంతో మాట్లాడితే సో 3 years కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ ఎవరైనా స్కూల్కి వేస్తారు, నో ప్రాబ్లం. పంపించాలంటే పంపించండి, చూద్దాం. ఏమైనా సత్తాయిస్తే కొంచెం ఏదైనా ఆలోచన చేద్దాం. ఇప్పటికైతే ఒక 2 రోజులు పంపించండి, చూద్దాం. అబ్జర్వేషన్లో పెట్టేస్తాను. సో తను ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి. సో తను ఓకే కూల్ అనుకుంటే ఓకే డైలీ రాని. సో కొంచెం ఏదైనా ఇంకా ఏడుస్తుంది అనుకుంటే ఒక 2-3 months 4 months అట్లా గ్యాప్ తీసుకొని అప్పుడు తర్వాత మళ్ళీ తీసుకుని వద్దు పాపనని చెప్పారనమాట. సో ప్రస్తుతానికైతే వదిలేసి వచ్చాను స్కూల్లోన. రా ప్రైజ్ నువ్వు ఉండలేవు రామ పోదామంటే కూడా లేదు నాన్న నేను ఎక్కడే ఉంటాను అక్క దగ్గర అని చెప్పింది. సో బిస్కెట్ల కేక్ అవన్నీ ఇచ్చేసి అయితే వచ్చేసాను మొత్తానికి. సో ఏమైనా ఒకవేళ తను ఏదైనా ఏడిస్తే కాల్ చేయండి అని చెప్పేసి నా మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసి వచ్చాను అనమాట. సో వెళ్ళి తీసుకొని రావడానికి. సో చూడాలి మళ్ళీ ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో అయితే. సో ఎవరు ఏమనుకోకండి, చాలా లేట్ అయ్యాయి వీడియోస్ అయితే. సో మళ్ళీ ఏం చేస్తాం ఫ్రెండ్స్. ఓకే కొన్ని పరిస్థితుల వల్ల చెప్పాను కదా.
సో ఇప్పటి నుంచి అయితే డైలీ వస్తాయండి. సో దయచేసి సపోర్ట్ చేయండి. సో తప్పు ఎవరు అనుకోవద్దు, దయచేసి చెప్తున్నాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇంతగా అభిమానిస్తున్న ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి, కాల్ చేసి అడిగిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అందరికీ, ఓకేనా. ఇది ఈరోజు వీడియో అయితే మరి మంచి వీడియోతో, మంచి బ్లాగ్తో, ఫ్యామిలీ వీడియోస్తో, చిన్న చిన్న సంతోషాలతో మళ్ళీ మీతో కలుస్తూనే ఉంటాము. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.